దేవుని యొక్క పరిశుద్ధ నామాన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మరి 2024వ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఈ సంవత్సరంలోని ప్రవేశపెట్టి ఉన్నారు. కానీ మన జీవితాల్లో దేవుడు ఎప్పుడూ కూడా మేలులే చేస్తాడని ఆలోచన కలిగి ఉండకోకుండా కష్టము, సుఖము, దుఃఖము, సంతోషము, వేదన ప్రతీది కూడా దేవుడు మనిషి జీవితానికి పెట్టి భూమి మీదకి పంపించాడు. ఇంకా సంతోషమే ఎప్పుడు ఉండాలనుకుంటే కుదరని పని, ఎప్పుడూ బాధలే ఉంటాయంటే అది కూడా జరగని పని. లేదు, ఎప్పుడూ సంతోషమే ఉండాలంటే కనుక అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా బైబిల్లో కూడా దేవుడు దీవెనకరమైన వచనాల కంటే కూడా ప్రవక్తల నోట వచ్చిన మాటలను మనం చూడగలిగితే కనుక, ఒక దైవ సేవకుడు అన్నాడంట అలాగా, ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతిరోజు క్రిస్మస్ వస్తే బాగుండును, ప్రతిరోజు కూడా జనవరి 1 వస్తే బాగుండు అని అనుకున్నాడంట. ఎందుకంటే ఆ రోజే ఎక్కువ జనాభా కనబడేది, ఆ రోజే ఎక్కువగా దేవుని సన్నిధానంలో కూడుకునేది. కాబట్టి ఎక్కువ జనం వస్తారు, దేవుని మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆయన మాట్లాడాడు. కానీ దేవుడు మాట్లాడిన మాటను మనం చూడగలిగితే కనుక ఈ సంవత్సరానికి దేవుడిస్తున్న వాగ్దానం అనుకుంటారో లేదో ఒకసారి చూసినట్లయితే కనుక, అంటే వాగ్దానాలు అంటే ఇవి తీసుకోము మనం. వాగ్దానం అంటే కనుక దేవుడు మనల్ని దీవించాలి అనే మాటలు కనపడతాయి. కానీ వాగ్దానం అంటే ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే కనుక, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢంధకారములో నడుచు వారికి జారుడు నేలవలే వారి మార్గములు, దానిలో వారు తరమబడి పడిపోయేదరు. ఇది యెహోవా వాక్కు అంటున్నారు. చూడండి, మొట్టమొదటిగానే దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే దండన సంవత్సరాలు. హ్యాపీ న్యూ ఇయర్ కాదు దేవుడిచ్చేది, దండన సంవత్సరం. దండన అంటే దండించటం లేదా కొట్టడం, శిక్షించడం, బాధించటం. ఇదేంటండి, ఎప్పుడు కూడా దీవెన వచనాలు మీరు మాట్లాడరు ఒకవేళ అంటే కనుక, దేవుడు ఎక్కడా కూడా ప్రవక్తల నోట చెప్పిన మాటలు వింటే కనుక ఆ రోజున్న రాజుల దగ్గరికి కూడా చెప్పడానికి ఏం మాటలు వెళ్ళారంటే, మంచి లేదా మీ రాజ్యం పరిపాలన చాలా సస్యశ్యామలంగా ఉంటుందని ఏ ప్రవక్త కూడా చెప్పడు. ఒక ప్రవక్త అంటాడు, రాజు అంటాడు, ఆ ప్రవక్త ఉన్నాడే మన గురించి మంచే మాట్లాడు అంటాడు. చూడండి, ఏ రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం నుండి చూద్దాం. అప్పుడు మీకాయా ఇలాగు చెప్పెను. 8వ వచనం చదువుతున్నారు కదా, 8వ వచనం చదవండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. ముందుగా 6వ వచనం చూస్తున్నట్లయితే కనుక, ఇజ్రాయేలు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలోదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన గనుక పొండని వారు చెప్పిరి గనుక యెహోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒక్కడైనా లేడా, ఇక్కడ లేడా అని అడుగుతున్నాడు.
400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఏం చెప్పేవారంటే తీపి మాటలు చెప్పేవారు, పైపైకి గాయాలు కట్టేవారు. అంటే ఆశీర్వాద వచనాలు చెప్పి మీ కుటుంబాల్లో ఇలా ఉంటుందని చెప్పి, మీ కుటుంబాలు దీవింపబడతాయని చెప్పేవాళ్ళు 400 మంది ఉన్నారు. సమాజం అంతా వాళ్ళే ఉన్నారు. కానీ యెహోషువ ఏమంటున్నాడంటే, యెహోషాపాతు అంటున్నాడు, ఇక్కడ విచారణ చేయుటకి యెహోవా ప్రవక్తలో ఒక్కడైనా లేడా అని రాజుని అడుగుతున్నప్పుడు వీరు తప్ప లేడను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికయా అని ఒక్కడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటించడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మేలే చెప్తాడా? దేవుడు ఎప్పుడు కూడా మేలును మాత్రమే ఇవ్వాలా? మేలు మాత్రమే తీసుకోవాలా? ఇక్కడ అంటున్నాడు, అతని యొక్క ఆలోచన చూడండి. మికా అని ఒక ప్రవక్త ఉన్నాడు, నన్ను గూర్చి మేలైన వచనాలు చెప్పడు. ఇదిగో అతను తీసుకుని వచ్చేది ఎందుకంటే మేలైనవి చెప్పడు. యెహోవా యొద్ద విచారణ చేస్తే కనుక మేలైన వచనాలు చెప్పడు. ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళు, ఆ రాజ్యం మీదకి జయించి తిరిగి వస్తావని చెప్పడు. ఏదైతే జరిగిందో అదే చెప్తాడు. ఇంకా ప్రవక్తలు కానీ లేదా బోధకులు కానీ ఏం చేయకూడదంటే కనుక వస్తున్న జనుల కోసము లేదా వారు దేవునికి దగ్గరికి రాకుండా మానేస్తారేమని వారిని మభ్యపెట్టే బోధలు ఈ రోజున చేయకూడదు. దేవుడు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కనుక, ప్రవక్తల యొక్క జీవితాల్లో చూస్తే కనుక వారు బోధించేదంతా, వారు తెలియచేసేదంతా కూడా ఎలా ఉంటుందంటే కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఒక దండన అనేది కావాలి. దండన అనేది లేకపోతే కనుక ఏమవుతుందంటే విచ్చలవిడిగా తిరిగేస్తాడు. కోవిడ్ వచ్చిన తర్వాత జనులందరూ కూడా చాలా చెడ్డ అయ్యారు. కోవిడ్ రాకముందు ధనమున్నవాడే కానీ ప్రతివాడు కూడా ఏం చేశాడంటే ఎర్రవీగేశాడు. ఆ మధ్యకాలంలో ఈ సంవత్సరంలోనే ఎక్కడ మంచు తుఫాను పడి అమెరికా డాబాలు కూలిపోయినవి. అమెరికా కాదు, ఇంగ్లాండా. మంచు తుఫాన్లు పడి డాబాలు కూలిపోతే అందులో ఉన్నవారు చాలామంది శిథిల వ్యవస్థలోనికి వెళ్తే, లేకపోతే డాబాలుగా కూలిపోయినప్పుడు వారిని పైకి తీశారు. అందులో ఉన్న ఒక ముసలి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాడు. ఒక న్యూస్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ అతను ఏమన్నాడంటే, ఇదిగో నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నవి అనుకున్నాను, చాలా సంపద ఉంది, నేను పిలిస్తే గనక పని వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, నాకు ఏది కావాలన్నా సరే క్షణాల్లో చేసి పెట్టేస్తారు, అంతటి కెపాసిటీ ఉన్న నాకు ఈ తుఫాను వల్ల లేదా ఈ భూకంపం వల్ల ఇదిగో ఒకరిచ్చేదాన్ని నేను ఏం చేస్తున్నానంటే అడుక్కుని తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా పంచుతారేమో, ఎవరైనా ఇస్తారేమో, ఎవరైనా కోటీశ్వరుడే, వచ్చే ప్రమాదానికి ఏం చేయలేకపోయినామంటే అతనికి వచ్చే కోట్లు, అతనుకున్న పనివారు కూడా అతనికి తెచ్చిపెట్టే సహాయం చేసే చర్యలేవి కనబడతలే. అప్పుడు హెలికాప్టర్ మీద ఆ రొట్లు ఇసురుతుంటే కనుక అవి వేరుకుంటూ అతను మాట్లాడాడు. అంటే ఈ యొక్క ప్రమాదం వచ్చిన తర్వాత మనిషి ఏమవుతాడంటే సెట్ అవుతాడు. దండన అనేది మనిషికి ఏమవుతుందంటే సెట్ చేస్తుంది, అతన్ని సరిచేస్తుంది, నిలబెడుతుంది. దండన అనేది లేనప్పుడు ఏం చేస్తాడంటే విచ్చలవిడిగా ఉంటాడు. వెళ్ళండి, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడంటే కనుక ఇంకా ఆ దీవునిలోనే మునిగిపోతాం. కానీ దేవుడి యొక్క దండన అనేది, అందుకే ప్రవక్తల నోట దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక మాటలే తెలియజేశాడు. అవి ఈరోజు మనం ఆలోచించగలిగితే కనుక మికయా అన్నాడు, ఇదిగో మికయా నన్ను గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడన్నాడు. అలాగే ఈరోజు ప్రసంగం కూడా అలా ఉంటుంది. చూడండి, ముందుగా యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము, ఇంకా యెషయా గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం.
యెషయా గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దాన్ని శిక్ష విధించితివి, తూర్పు గాలికి తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి అంటున్నారు. చూడండి, దేవుడు మనకు ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే లేదా దేవుడు మనం సరిచేయాలంటే కనుక ఏం చేస్తాడంటే కొడతాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే మనము కూడా సెట్ అవ్వాలని. అందుకే ఒక కథ చెప్తారు. ఒక ఉలి వెళ్ళాడంట, అంటే ఒక శిల్పి వెళ్ళాడంట ఉలి తీసుకుని వెళ్ళి దాన్ని ఏం చేస్తాడంటే 4 దెబ్బలుగా కొట్టాడంట. ఆ రాయి ఏం చేసిందంటే తట్టుకోలేకపోయిందంట. రాయిని అక్కడ వదిలేసిన తర్వాత మరొక చోటకి వెళ్ళాడంట. దాన్ని బాగా ఎక్కువ దెబ్బలు కొట్టి ఒక శిలగా చేసినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే పూజ చేసుకునేదిగా ఉపయోగపడిందంట. ఈ తక్కువ దెబ్బలు తిన్న రాయేమేమో కాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుందంట. అరే తక్కువే కొట్టాడు కదా నన్ను అనుకున్న రాయిగా ఎప్పుడూ కొబ్బరికాయలు కొట్టబడే రాయిగా మారింది, ఆ పరికరంగా ఉండిపోయింది. ఇక ఎక్కువ దెబ్బల చేత కొట్టబడిన శిల్పం అయితే ఏం చేస్తుందంటే పూజింపబడిందని ఎన్నో కథలున్నవి, వాస్తవాలు ఉన్నవి. వాటిలాగానే దేవుడు మన జీవితాల్ని సరిచేయాలంటే కనుక ఏం చేస్తాడంటే కొడతాడు, చెక్కుతాడు, దండిస్తాడు. వాటిని బట్టి చెప్తుండమాట. ఇంకా మనం చూడగలిగితే కనుక అదే 28వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. 28-22. మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి అంటున్నాడు. చూడండి, తర్వాత భూమి ఎందంతటా నాశనమును ఖడ్గముగాను నియమింపబడిను, ప్రభువైన సైన్యములకు అధిపతికి యెహోవా నేను దాన్ని సమాచారము వింటిని అంటున్నాడు. చూడండి, మీ బంధకములు మరీ బిగింపబడుకుంటున్నట్లు పరిహాసకులై ఉండొద్దు అంటున్నాడు. అంత్యకాలములో పరిహాసకులుందురు అన్నాడు. తిమోతికి రాస్తుంటాడు, అంత్యకాలములో పరిహాసకులుందురు, తల్లిదండ్రులకు అవిధేయులుందురు, స్వార్థ ప్రియులు, ధనాపేక్షము గలవారు, బింకములాడువారు ఉంటారు అన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే క్రొత్త నిబంధనలో చెప్తున్నాడు. పరిహాసము ఒకరిని చూసి మనము పరిహాసము కూడా చేయకూడదు. ఇంకా మనం చూడగలిగితే కనుక ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 6:14. సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయాలను ఏం చేస్తున్నారంటే పైకి మాత్రమే కడుతున్నారు అంటున్నాడు. సమాధానం లేదు. ఇప్పుడు దేశాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్యన సమాజం లేదు, గ్రామాల మధ్యన కూడా సమాజం లేదు, కుటుంబాల మధ్యన కూడా సమాధానము లేదు. సమాధానము లేని సమయంలోని వెళ్ళి సమాధానము లేదా మీకు శుభం కలుగుతుందంటే కలిగేస్తుందా? మీరు దీవింపబడతారా? ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రార్థన చేయమన్నప్పుడు ఈ కుటుంబాన్ని దీవించండి దేవా, ఈ కుమార్తెని దీవించండి అన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంటుంది, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అంటే దేవుడు నేను దీవించమంటే కనుక దీవించేస్తాడంటే దీవించడు. నా మాట నా ప్రార్థనలు అలా చెప్పాలి, కానీ దీవించబడాలంటే కనుక ఆ దీవెనకు అర్హులుగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండాలి, లేదా ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉండాలి. నేను ప్రార్థిస్తాను, ఇదిగో వీళ్ళకి సమాధానం ఇవ్వు, వీళ్ళకి దీవెన ఇవ్వని, కానీ ఆ దీవెన వాళ్ళకి రావాలంటే కనుక ఆ దీవెన ఆ వ్యక్తులకు ఉండాలంటే కనుక వాళ్ళకి ఆ దీవెన వచ్చే జీవితం వాళ్ళలో ఉండాలి, లేకపోతే ఇవ్వడు. అందుకే సమాధానంగా ఉంటుంది, బాగా ఉంటుంది అని చెప్తాం. చెప్పినా కానీ ఆ సమాధానం వారికి రావాలంటే వారి జీవితాన్ని బట్టే ఉంటుంది, వారికి జీవితంలో ఉన్న విధానాన్ని బట్టే కలుగుతుంది. కానీ ఇక్కడ చెప్తున్న ఆలోచన చూస్తే కనుక
ప్రతి ఒక్కరూ బోధించేది ఏంటంటే మీ కుటుంబాలకు సమాధానం ఉంటుంది. నూతన సంవత్సరంలో దేవుడు మీ కుటుంబాలను చల్లగా కాపాడేస్తాడు. దయాకిరీటాలతో మీరు వర్ధిల్లండని ఒక వాక్యాన్ని తీసుకుని వచ్చి ఇచ్చేసినంత మాత్రాన ఎవరికి కూడా దీవెన వచ్చి పడిపోదు. ఆ వచనంలో ఉన్న దీవెన రావాలంటే చాలా ప్రయత్నం చేయాలి, చాలా కష్టపడాలి, చాలా కష్టపడి దేవుని కొరకు బ్రతికితేనే కానీ ఆ దీవెన అనేది రాదు. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజల యొక్క గాయాలను పైకి మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయక్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసిన వచ్చిన గాని వారు ఏమాత్రము సిగ్గుపడుదురు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక వారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లున యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. చూడండి. ఇంకా యెషయా గ్రంథం 30:10 కూడా చూద్దాం. యెషయా గ్రంథం 30:10 క్షమించండి 30:10. దర్శనము చూడవద్దని దర్శనము చూసి వారితో చెప్పువారును యుక్తవాక్యములు మాతో ప్రవచించుడి అన్నది. దేవుని సంఘానికి వస్తున్న వారు లేదా సమాజంలో నుండి యావత్ క్రైస్తవ సంఘాలకు వెళుతున్న వారందరి ఉద్దేశం ఏంటంటే కనుక దేవుడు మంచి మాటలు మాకు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి, యుక్తమైన మాటలు మాట్లాడితే మాకు కావాలి. యుక్తమైన మాటలు అంటే యుక్తమైన మాటలు ఎలా ఉంటాయంటే మృదువుగా ఉంటాయి. అంటే జనులు ఎలా ఉన్నారంటే కనుక కఠినమైన మాటలను తీసుకునేవారుగా లేరు, లేదా కఠినమైన మాటలు బోధిస్తే కనుక అక్కడ ఉండేవారు కూడా లేరు. జనుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మృదువైన మాటలే మాతో పలకండి, మాయా దర్శనులు కనండి, లేని దర్శనాలు చెప్పాలి. లేని దర్శనాలు చెప్తే కనుక ఇంటికి వెళ్ళి అమ్మ దేవుడు నీతో మాట్లాడాడు, నన్ను పంపించాడు, ఇదిగో ఈ పని నువ్వు చేయాలి, దేవునికి ఎంత ఇచ్చుకుంటే కనుక నీ కుటుంబాలను బాగు చేస్తాడంటే కనుక ఖచ్చితంగా వస్తారు. ఈ పండగ మాసంలో ఇప్పుడే కోయిలు వాళ్ళు వచ్చారు. ఈ జనవరి నుంచి సంక్రాంతి వరకు కూడా కోయిదారులు వస్తారు. ఎందుకని జనాల దగ్గర పండగ కాబట్టి జేబులో డబ్బులు ఉంటాయి. ఏదో 4 మాటలు పొగిడితే కనుక వాడు ఒక 10 రూపాయలు ఒక 50 రూపాయలు ఇస్తాడనే ఉద్దేశంతో వస్తారు. జనులకు కావాల్సింది కూడా ఏంటంటే ఎవడన్నా వెళ్ళి మరి నువ్వు మంచోడు కదని ఎవరి దగ్గర చెప్తే కనుక కోయేడికి డబ్బులు ఇస్తాడా? ఇవ్వడం. నువ్వు మంచోడు కాదు, నువ్వు చాలా చెడ్డోడివి, నీ బతుకు మంచిది కాదని చెప్తే అంటాడా? ఏండో. అదే యోహాను గారు అయితే కనుక రాజు దగ్గరికి వెళ్ళి కూడా చెప్తాడు, రాజు నువ్వు చేసే పని తప్పు, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం చాలా తప్పు, నువ్వు చేసేది తప్పు. ఇది దేవుడి మాట. దేవుడు పైకి మాత్రం ఎక్కడ చెప్పడు, పైకి గాయాలు కట్టేవాడిగా మాట్లాడ్డు, లేదా లోపలున్న ఆ ఒక మలినాన్ని తీసివేసేలాగా దేవుడు ఏం చేస్తాడంటే మృదువైన మాటలు మాట్లాడ్డు. మాయా దర్శనాల గురించి కూడా దేవుడు చెప్పడు. ఇంకా అడ్డు రాకుండా త్రోవ నుండి తొలగిడి ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తొద్దు అన్నాడు. ఇశ్రాయేలు దేవుని సంగతి, పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తొద్దు. మంచి మాటలు ఉంటే చెప్పేసి వెళ్ళిపో. ఆయన ఎప్పుడు కూడా శాపాలు దండెం ఇవే చెప్తాడు. ఆయన ఎప్పుడు దీవుని గురించి చెప్పడు. ఆయన ఎప్పుడు రాబోయే శ్రమ గురించి చెప్తాడు, నష్టాల గురించి చెప్తాడు, కష్టాల గురించి చెప్తాడు. యెహోవా అయితే అవి మాకొద్దు, ఆయన గురించి ఎత్తొద్దు. మీ గురించి అయితే చెప్పండి. ఈరోజు సమాజంలో ఉన్నవారు ఎంత మోసపోతున్నారంటే అంతే మోసపోతున్నారు. ఈ వచనాన్ని బట్టి చూస్తే కనుక అపోస్తుల కార్యంలో నాకు ఒక అధ్యాయం గుర్తొస్తుంది. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు కూడా అపోస్తుల కార్యం 24వ అధ్యాయంలో ఒక సందర్భం జ్ఞాపకం వస్తున్నది. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 24వ వచనం చూస్తే కనుక కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన దుష్కిలాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించుకుని క్రీస్తు యేసునందలే
విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినును. అప్పుడతడు నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చి రాబోవు విమర్శ గురించి మిగులు భయపడిపోయి ఇప్పటికి చాలు నాయనా ఎల్లు, నాకు అవసరమైతే పిలిపిస్తానన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. యేసుక్రీస్తు వారు మహానీయుడు, యేసుక్రీస్తు వారు గొప్పవాడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు ఆయన మనసులో ఉప్పొంగిపోయాడు. ఇదిగో విశ్వాసం ఉండాలండి, మీకు నమ్మకం ఉండాలి, బలంగా ప్రార్థించాలని చెప్పినప్పుడు కూడా సంతోషపడ్డాడు ఫెలిక్స్. తర్వాత క్రీస్తునందుల విశ్వాసంతో బోధించగా ఉన్నాడు. నీతిని గురించి ఆశానిగ్రహం గురించి రాబోయే విమర్శ గురించి చెప్పగానే వద్దు బాబోయ్ అన్నాడు. వద్దు బాబోయ్ అన్నాడు. మాయా దర్శనాలు కనే వారి విషయంలో కూడా ఇదే తంతు. లేదా ఆ చిలక జ్యోతిష్కులు చెప్పే విషయాలు కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా నమ్ముతారు. కానీ దేవుడు కనుక మనల్ని దండించే విషయాల విషయంలో మనము ఏం చేయాలంటే కనుక దేవుడు దండించే విషయాన్ని ఒక దండగా తీసుకోవాలి, మాలగా తీసుకోవాలి, ఒక మాలగా మన మెడలో ఉండాలి. ఎందుకంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఖండించేవాడు కాబట్టి. ఇంకా అక్కడ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 11వ వచనంలో చివరి మాట కూడా చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుటెత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారు ఉన్నారు అన్నట్టు. ఇంకా ఇంకో మాట చూస్తే కనుక ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 18:11. కాబట్టి నువ్వు వెళ్ళి మీ మీదకు తెచ్చుటకై నేను కీడును కల్పించున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములు మీ క్రియలను చక్కపరుచుకోండి అంటున్నాడు. అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుడు కఠినంగా మాట్లాడినా అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు తిడతాడు, కానీ ఏం చేస్తాడంటే సొల్యూషన్ చెప్తాడు. శిక్షను దేవుడు చెప్తాడు. ఆ శిక్షకు ఏం చేస్తాడంటే కనుక చాయిస్ ఇస్తాడు, మారడానికి చాయిస్ ఇస్తాడు, మార్పు చెందడానికి అవకాశం ఇస్తాడు. అది దేవుడికున్న గుడ్ క్వాలిటీ, మంచి లక్షణము. మీరు ఒకవేళ మీ దుష్ట మార్గమును విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి అంటున్నాడు. మీ మార్గాలను మీ క్రియలను మీరు ఏం చేస్తారంటే చక్కపరుచుకోండి అని చెప్తున్నాడు. ఇంకా కింద అంటున్నాడు, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చెప్పే నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పుని ప్రవర్తించుదామని అనేది. చాలా చోట్ల వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు అక్కడ వెనుకలో ఉన్న యవనస్తులు మాట్లాడుకుంటారు. కొన్ని సందర్భాల్లో స్టేజి మీదకి వెళ్లకుండా ప్రసంగం చేస్తున్నప్పుడు వారి మధ్యలోనే కూర్చున్నప్పుడు అంటారు, వెళ్ళండి, వీళ్ళు అలాగే చెప్తారు, వీళ్ళు ఇలాగే మాట్లాడతారులే, వెళ్ళి ఎవరికైనా చెప్పండి అని సెటార్లు వేసేవారు కూడా ఉంటారు. అంటే వారు మారరు, తమ మూర్ఖత చెప్పుని ఏం చేస్తారనుకుంటే నడుచుకోవాలనుకుంటారు. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా, అంగలార్చుము, కేకల వేయము, అది నా జనుల మీదకిని ఇశ్రాయేలుల ప్రధానుల మీదకి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటాస్థించినది కనుక నీ తొడలను చరుచుకో అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా అంగలార్చు, కేకల వేయి అంటున్నాడు. ఏడ్చి ప్రార్థించాలి.
ఎందుకంటే జనుల మీదకి రాబోతున్న ప్రమాదము చాలా భయంకరమైనది. కరోనా వచ్చింది, దానికి మందు కనిపెట్టారు. క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి, దానికి కూడా మందు తయారు చేస్తున్నారు. ఈ 2024-25లో క్యాన్సర్ కూడా మందు కనిపెట్టేసే ఆలోచన ఉందంట, అవకాశం ఉందంట. అంటే ఎంతటి భయంకరమైన రోగానికైనా సరే మెడిసిను, మందులు కనిపెట్టే అవకాశం ఉంది భూమి మీద. అదే భూమి అంతమైపోవడానికి ఉంటే ఏ మందు కనిపెడతారు? ఏ పేస్ షిప్లోనికి వెళ్ళి దాక్కుంటారు. అందుకే అన్నాడు, జనుల మీదకు వచ్చే ఆ భయంకరమైన దానికోసం అంగలార్చాలి, ప్రార్థించాలి, వేడుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. కొందరైనా గాన రక్షింపబడాలని. ఇంకా యెహెజ్కేలు 22వ అధ్యాయము 26వ వచనం చూడండి, 26-27. ప్రభువైన యెహోవా ఎలాగు సెలవిస్తున్నాడు. 26వ వచనం అమ్మా, 22-26. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠిత జనమగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానిగాను భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకై జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినమున ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అంటున్నాను. చూడండి, దేవుడు ప్రతి దాంట్లో కూడా క్లియర్గా ఉంటాడు. జనులకు ఏది బోధించాలో, ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది తప్పో అది కూడా చెప్పాలి. ఇప్పుడు జనులు వచ్చారని, ఒకవేళ జనులు వచ్చారు ఎవరన్నా, వాళ్ళ కోసం ఏం చేయకూడదంటే ఇలా బాధపడతారేమో అని సందేశాన్ని లేదా సబ్జెక్ట్ని ఏం చేయకూడదంటే మార్చేయకూడదు. అంటే జనాలకు అనుకూలమైనదిగా మార్చకూడదు, వారికి మేలేదో చెప్పాలి, కీడేదో కూడా చెప్పాలి. అది దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అది చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇక్కడ, ప్రతిష్టమైన దానిని సాధారణమైన దానిని భేదమించరు. అంటే ఇది చేస్తే మంచి వస్తుంది, దీనివల్ల ఈ పండుగల వల్ల లేదా ఈ క్రిస్మస్లో చేసి ఈ నాటకాల వల్ల, డాన్సుల వల్ల, ఈ అడావిడి వల్ల ప్రమాదాలు ఉన్నవని చెప్పరు. చెబితే పండగలో వచ్చే ఆ దండిగా, ఆ దండ, ఆ సందాలో రావని, లేకపోతే ఏదో సంవత్సరంలో ఒకసారి చేసుకుంటున్నారులే పోలే మనం కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోద్దులని. ఇదిగో భేదమించాలి, ఇది ప్రమాదము, ఇది నాశనాన్ని తెస్తుంది, దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఈ స్కిట్ల వల్ల, ఈ డాన్సుల వల్ల, ఈ విందుల వల్ల, చిందుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ అవి అలాగే కొనసాగటం వల్ల ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినమున ఆచరింపరు, వారి మధ్య నేను, అదే జరుగుతుంది. దేవుడు చెప్పేది వారికి బోధించి, ఇవి వద్దు నాయనా, ఇవి చేయకూడదు నాయనా, ఇది మంచి క్రిస్మస్ అని పెట్టినా గాన అందులో మంచి లేకపోతే కనుక అన్నీ ఇంక కోలాటమైనవి చేస్తే కనుక ఏముంటాయి? ఒక ఆయన పెట్టాడు మంచి క్రిస్మస్ అని, బాగా చేసి తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు సారా జబ్బులు ఇంకా ఎన్ని అడావిడి మళ్ళీ మామూలుగానే చేశారు. జనులకు, యవనస్తులకు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఇది చేయకూడదో, ఇది చెయ్యాలో ప్రతీది కూడా నేర్పించమన్నాడు దేవుడు. నేర్పించకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఇదిగో వారి మధ్య నేను దూషింపబడుతున్నాను అన్నాడు. దానిలో అధిపతులు లాభమును సంపాదించుకున్నటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపచేయుటలోను వేటను చీల్చినట్లుగా మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు కందురు. యెహోవా ఏమియు సెలవీనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి శ్రోధిగ్రాండులుగా, జనులు కట్టిన మట్టి గోడలుగా గచ్చిపోత పూయినట్టు చేస్తారంట. అంటే దేవుడు ఎంత కఠినమైన మాటలు చెప్తే కనుక ఎవరంటారో మనమే నొచ్చుకుంటాం. ఇదేంటంటే పండగ పూట కూడా
పలహారం లేని మాటలే, పండగ పూట కూడా దీవెన మాటలు లేకపోతే ఎలాగా అనుకునే ఆలోచన కూడా ఉంటుంది. అదే గోడ కట్టినట్టుగా పూత పూసేసి లోపలంతా డొల్ల పెట్టేసి పైకి మాత్రమే ఒక పేరు మంచిది, దేవుని పేరు వాక్యాన్ని రాసి అది అలా గెంటితే పడిపోయే మాట కట్టేవారుగా ఉన్నారు ఈరోజు. అవి చేయొద్దంటున్నాడు దేవుడు. పైకి కట్టేలాగా ఏది కూడా దేవుడు మాట్లాడొద్దంటున్నాడు. మాయా దర్శనాలు ప్రవక్తలు కందురు యెహోవా ఏమీ సెలవినప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని ఒట్టి మాటలు చెప్పేస్తున్నారు ఈరోజు. చూడండి, వాట్సాప్ చూస్తే కనుక దేవుడు సెలవివ్వలేదు, బైబిల్లో పెట్టాడు ఒక వచనం, అది నీ సంవత్సరములు అధికమవుతాయి. దేవుడు ఎక్కడో ఒక చోట దగ్గర ఆయించాడు. అది ఈ రోజున్న వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? దేవుడు చెప్పకపోయినా ఒక ముక్కగా తీసేసి పెట్టేస్తే కనుక ఎలా? అదే చెప్తున్నాడు దేవుడు. ఒట్టి మాటలను పూత పూసినట్టుగా పెడితే కనుక జనులు ప్రమాదాన్ని నుంచి ఎలా తప్పించుకుంటారు? జనులు దేవుని దగ్గరికి ఎలా చేరతారు? కఠినమైన మాటలు లేకపోతే కనుక ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు అన్నాడు. చివరిగా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చివరగా ముగించేస్తాను. 23-27 వచనం. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరుచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనుల నా నామమును మరుచినట్లు చేయవలనని యోచించుచున్నారా అంటున్నారు. అంటే దేవుడు చెప్పేదానికంటే ఎక్కడంట తమ పొరుగువారితో చెప్పే కలల చేత ఈరోజు కూడా కలల చేత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు ఉంటారు. కలలకు ప్రయారిటీ, కలలు దర్శనాలుగా చెప్తారు. ఆ కలలేదో దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా, దేవుడే వారికి బయలుపరిచినట్టుగా చెప్తారు. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే కనుక కలల చేత నా జనులు నా నామాన్ని మరిచిపోయినట్టుగా. కలల చేత నామాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? చర్చిలోనికే వస్తున్నారు కదా అనుకుంటే మర్చిపోతున్నారు. కలల చేత అదే సంఘాలకు అల్లేసి దర్శనాలు చూడండి, లేదా దేవుడు ఇలా కళ ద్వారా మాట్లాడతాడు, దేవుడు ఇదిగో స్వప్నము ద్వారా మాట్లాడతాడని ఈ ఊహల్లో నింపేయడం వల్ల దేవుడు ఎన్నో చెప్పిన మాటలను ఏం చేస్తున్నారంటే మరిచిపోతున్నారు. జనులు మరిచిపోతున్నారు. దేవుడు కఠినమైన మాటలు చెప్పాడు, అవి మర్చిపోతారు. దేవుడు ఒకవేళ ప్రార్థన చేస్తే ఏదైనా చూపిస్తాడని ఇంక ఎదురు చూస్తారు. దేవుడు బైబిల్లో కాయన బైబిల్ ఉంది కదంటే బైబిల్ నాకు వద్దండి, దేవుడు నా పక్కన కూర్చుని మాట్లాడతాడంటారు. అంటే బైబిల్లో దేవుడు మాటలు విడిచేశారంటే కనుక ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయేటట్టుగా చేస్తారు. కాబట్టి దేవుని మాటలు చదవండి, వాక్యాన్ని చదవండి, బైబిల్ని చదవండి, దేవుడు చెబుతున్న మాటలను తీసుకోండి. ఆ మాటల ప్రకారంగా మన జీవితాలని చూసుకున్నట్లయితే కనుక దేవుడు దండనా సంవత్సరములో మనల్ని దండించి సరిచేయాలి. ఈ దండనా సంవత్సరంలో దేవుడు మనలందరినీ కూడా దండించి సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టును గాక. ఈ కొద్ది మాటల్లో మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.